హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఇంత సడన్గా ఎప్పుడు అనుకోలేని ఊహించలేని జరుగుతున్నప్పుడు మనమైతే నమ్మలేం కదా. సో నేను ఇదే 1 ఇయర్ బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు కూడా నేను అస్సలు నమ్మలేదు. మా హస్బెండ్ ఎంత గట్టిగా చెప్పారంటే అంత గట్టిగా చెప్పారు, కానీ నేను అస్సలు దాన్ని నమ్మను కూడా నమ్మలేదు. ఎందుకనంటే అలా జరిగి ఉండదు అని చెప్పి. నాకు మా అత్తగారి ఇంటికి వచ్చినాక ఎవరికైనా బిఫోర్ మ్యారేజ్ వేరేలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ అత్తమామలు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నాకు మా అత్త వాళ్ళ ఇంట్లో మెయిన్ సపోర్ట్ మా మామయ్య గారే. ఎందుకు అనంటే నాలాగే ఉంటారు, బోల్డ్గా ఏదైనా ఉంటే మొహం మీద అనేస్తారు, లేకపోతే లేదు. సో నేను అలాంటి మనిషిని కోల్పోయాను అని అనుకుంటే నాకు ఇప్పటికీ ఒక నిమిషం ఒక క్షణం బాధగానే అనిపిస్తుంటుంది. నేను కడుపుతునేటప్పుడు ఆయన నాకు ఏమేమి చేశారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేను మా మామయ్య గారికి నా ఇంట్లో నేనే పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో అందుకని నేను నా మనస్ఫూర్తిగా ఆయనకి నచ్చినవన్నీ వండి పెట్టాను. అది ఆయన స్వీకరిస్తాడో లేదో అని నేను అనుకున్నాను, కానీ నేను పైన అన్నీ కొంచెం కొంచెం తీసి పైన పెడతాం కదా, కాకి వస్తే తింటుంది అని చెప్పి. సో నేను అలా తీసి పెట్టినప్పుడు అసలు ఆ ప్లేట్లో గోంగూర పచ్చడి తప్పించి ఇంకేది మిగలలేదు. ఒక్క మెతుకు కూడా నాకు కనబడలేదు. అంటే అక్కడక్కడ కొంచెం పడినాయి అంతే, 1-2, అంతకు మించి ఎక్కువైతే ఏం లేదు. నేను నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఏదైనా తినివ్వండి, అంటే అది కాకేనవ్వచ్చు, పిల్లేనవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయనే వచ్చి తిన్నారు అని అయితే నేను భావిస్తున్నాను. ఈయన నా లైఫ్లో చాలా మంచి చేశారు. ఇప్పటివరకు నా గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్పిందే లేదు. ఏం చేశారు ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది.